నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన వార్త చూద్దాం. తుఫాను పల్నాడు ప్రాంతంపై ఎక్కువగా ప్రభావితం చూపనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సూచించారు. వాతావరణ శాఖ అధికారులు పల్నాడు జిల్లాను తుఫాను ప్రభావిత రెడ్ జోన్గా ప్రకటించారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని వాటి వైపుకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. మట్టి మిద్దులు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించవద్దని, ప్రత్యామ్నాయ నివాసాలలో నివసించాలన్నారు. వరద బారిన పడ్డ ప్రజలను ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్, మార్చెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.